హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. చాలా మంది లేడీస్ అడుగుతూ ఉంటారు మిమ్మల్ని, ఇంట్లో ఉండి 10,000తోనో 20,000తోనో చిన్న బడ్జెట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మాకు ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా సార్? ఎప్పుడు లక్షలు వేలు కోట్లల్లో కాకుండా మాకు బడ్జెట్లు, చిన్న బడ్జెట్లు ఏదన్నా ఉంటే ఐడియాస్ చెప్పండి, మేము ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం, ఇంట్లో ఉండి ఏదైనా తయారు చేయడం కానీ ప్రోడక్ట్స్ని సేల్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కదా ఐడియాస్, అండ్ తక్కువ బడ్జెట్లో ఉండేలా. సో వాళ్ళకి మనం ఏమైనా సజెస్ట్ చేయొచ్చు అంటారు? నైస్ మ్యామ్, చేయొచ్చు. అయితే బిఫోర్ దట్ ఐ విల్ ఆస్క్ యు ఎ క్వశ్చన్. మీకు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టమేనా? చాలా. ఏ ఫ్లేవర్ ఎక్కువ తింటారు? బటర్ స్కాచ్. ఓకే, అయితే ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే, వరల్డ్లో ఐస్ క్రీమ్స్లో కానీ స్వీట్స్లో కానీ డిజర్ట్స్లో కానీ ఎక్కువ సెల్ అయ్యే ఫ్లేవరు చాక్లెట్. ఈ చాక్లెట్ ఒకప్పుడు ఆఫ్రికాలోని ఘనాలోని కోకోవా అనే ఒక ట్రీ నుంచి వచ్చి ఒక సీడ్ నుంచి తయారు చేయబడింది చాక్లెట్. ఇప్పుడు ఆంధ్రాలో, తెలంగాణలో, ఇండియాలో కూడా ఈ కోకో పండించేస్తున్నారు, పండుతుంది మనకు కూడా. సో ఆ కోకోవా సీడ్ని తీసి దాన్ని ఒక ప్రాసెస్ చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ దానికి మిక్స్ చేసి తయారు చేస్తే వచ్చేది చాక్లెట్. ఈ చాక్లెట్ ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే, వరల్డ్ వైడ్గా ఈ ఫ్లేవర్కి ఉన్న డిమాండ్ వేరే ఏ ఫ్లేవర్కి లేదు. మీరు బటర్ స్కాచ్ తీసుకోండి, స్ట్రాబెరీ తీసుకోండి, వెనిలా అనండి, ఇంకోటి అనండి, చాక్లెట్కి ఉన్న డిమాండ్ దేనికి లేదు ప్రపంచంలో. దీని సేల్స్ ఎక్కువ. మీరు స్వీట్స్లో, బ్రౌనీస్లో, కేక్స్లో ప్రతి చోట చాక్లెట్ యూస్ చేస్తారు క్వైట్ కామన్గా. అయితే ఇవాళ ఈ చాక్లెట్ని మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కోకోవాని ఇండియాలోనే పండుతుంది. అయితే ఇంటి దగ్గర ఉండి ఈ కోకోవా సీడ్స్ని ఉపయోగించి మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఎవరైనా సరే హోమ్ మేడ్ చాక్లెట్స్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, లో ఇన్వెస్ట్మెంట్. ఇందాక మీరు చెప్పినట్టు ఒక 20,000 30,000తో బేసిక్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ చాక్లెట్స్, వాటి ఫ్లేవర్స్, ఫ్రూట్స్తో ఉన్నవి, నట్స్తో ఉన్నవి, మిల్క్ చాక్లెట్స్ అని, డార్క్ చాక్లెట్స్ అని, సిల్క్ చాక్లెట్స్ అని, డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్ని డిజైన్ చేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికి మీరు ఆఫర్ చేసినా సరే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇవాళ చాక్లెట్ అనేది కేవలం బ్రాండ్ నుంచి కొనాల్సిన అవసరమే లేదు. ఇంటి దగ్గర ఎవరైనా చాక్లెట్స్ బాగా ప్రిపేర్ చేసినా అక్కడి నుంచి కూడా కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇంటి దగ్గర నుంచి చాలా బ్రౌనీస్ తయారు చేస్తున్నారు కదా. దీని అంతటికీ మోస్ట్ కామన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చాక్లెట్. అయితే ఈ చాక్లెట్ని ఉపయోగించి మనం ఇంటి దగ్గరే ఉమెన్ ఎవరైనా సరే మీరు చెప్పినట్టు బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఏ బిజినెస్ చేయొచ్చు అంటే చాక్లెట్ బిజినెస్ తీసుకోవచ్చు. ఇది ప్రాసెస్ చాలా సింపుల్. దీనికి కొన్ని రా మెటీరియల్స్ ప్రతి సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి. మనం ఇంటర్నెట్ యూట్యూబ్లోకి వెళ్ళి చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్తే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే చేసే బిజినెస్ని ఎంత చక్కగా ప్రమోట్ చేసుకుంటున్నారు, పర్ మంత్ అయ్యేసరికి ఎన్ని సేల్స్ చేస్తున్నారు, దీని మీద బిజినెస్ ఆధారపడి ఉంది. నాకు తెలిసిన ఒక పర్సన్ చాలా ఒక హౌస్ వాళ్ళది, ఒక 2 floors అపార్ట్మెంట్ అనమాట. 5 floorలో వాళ్ళు ఉంటారు. కింద ఫ్లోర్లోనే ఒక చాక్లెట్ హౌస్ కన్స్ట్రక్షన్, చాక్లెట్ హౌస్ని పెట్టుకున్నారు. ఒక కాఫీ షాప్ లాగా, అది ఓన్లీ చాక్లెట్ షాప్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 200-300 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఆవిడ ప్రతిరోజు ఒక 2 మనుషులను పెట్టి చేయించి ప్రిపేర్ చేసి స్టోర్లోనే సెల్ చేస్తారు. ఆవిడకి యూఎస్ నుంచి, యూకే నుంచి, యూరోప్ నుంచి, మన ఇండియన్స్ ఎవరైతే బయటికి అక్కడ వెళ్తున్నారో అక్కడి నుంచి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో అక్కడ చాక్లెట్ దొరకదని కాదు, ఈవిడ చేస్తున్నారు, ఈవిడ దగ్గర టేస్ట్ బాగుంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి కూడా ఆవిడ డెలివరీ పంపిస్తూ ఉంటారు. సో దీనికి హై లెవెల్లో ప్లాన్ బడ్జెట్ ఏం అవసరం లేదండి. ఈవెన్ మన ఇంట్లో మన కిచెన్ దగ్గర నుంచి కూడా ఈ చాక్లెట్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఏ బిజినెస్ మొదలుపెట్టినా ఉండే కామన్ పాయింట్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, మీరు చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, డిజైన్స్ ఎలా ఉంటాయి, మోల్డింగ్స్ ఎలా ఉంటాయి, ఆ రెసిపీ ప్రిపరేషన్, టేస్ట్, ఇటువంటి వెరైటీస్ మీరు చేస్తారు. రెగ్యులర్గా రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేసినా చాలామంది చూసి పర్చేస్ చేసుకుంటారు. సెకండ్ థింగ్, కొన్ని బిజినెస్ కార్డ్స్ ప్రింట్ చేయించుకొని ఖచ్చితంగా ఇందాక మనం చెప్పినట్టు నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్, బిజినెస్ ఆర్గనైజేషన్స్, కిట్టి పార్టీస్, వెరీ సింపుల్, ఆడవాళ్ళకి ఎక్కువ బిజినెస్ అయ్యే ప్రోగ్రామ్. ఏదో కిట్టి పార్టీలో జాయిన్ అవ్వండి. అక్కడ కనీసం 50 మంది 100 మంది ఉమెన్ ఉంటారుగా. మీరు బిజినెస్ చేస్తున్నారని చెప్పి కిట్టి పార్టీలు ఎవ్రీ మంత్ మీట్ అవుతారు కంపల్సరీగా. సో మీట్ అయినప్పుడు మీరు ఎవరనేది అడుగుతారు కదా, ఫలానా ఉషా గారు ఏం చేస్తారని. నేను చాక్లెట్స్ బిజినెస్ చేస్తాను, ఓకే మాకు పంపించండి కొన్ని. కానీ వాళ్ళు ఒక్కరే తీసుకోరు కదా, తెలిసిన సర్కిల్లో కూడా అందరికి చెప్తారు. ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా చాక్లెట్ పెడతారు, ఏంటి చాక్లెట్ వెరైటీ తెగొంటే, మా ఫ్రెండ్ ఉషా గారు చాక్లెట్ బిజినెస్ చేస్తారు, ఆవిడ సరే ఆవిడ నెంబర్ నాకు ఇవ్వు, నేను తీసుకుంటాను. చాలా బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. సో నెట్వర్క్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడు బిజినెస్ చేసినా. థర్డ్ థింగ్, మంత్లీ ఎన్ని సేల్స్ చేస్తున్నారు. ఒక చాక్లెట్ మీరు 5 రూపీస్కి 10 రూపీస్కి అమ్మారనుకోండి, మంత్ అయ్యేసరికి ఒక 5,000 10,000 చాక్లెట్స్ అమ్మగలిగితే మీరు ఈజీగా 50,000 నుంచి 1 lakh రూపీస్ సంపాదించగలరు ఇంట్లో కూర్చొని. ఓకే. సో మీరు చెప్పినట్టు హై బడ్జెట్లకి వెళ్ళిపోకుండా
లో కాస్ట్లో ఇంటి దగ్గర నుంచి ఎవరైనా సరే చాక్లెట్ మేకింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. వన్స్ మీకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకుంటే మనం సింపుల్గా బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొని కావాల్సిన మెషినరీ సెటప్ పెట్టుకొని ఎక్కువ ప్రొడక్షన్ తీసుకొని ఎక్కువ సేల్స్ కూడా చేయొచ్చు. సో ఇంట్లో ఉంటేనే బిజినెస్ అవుతుంది ఎవరికైనా సరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది లేడీస్ అడుగుతూ ఉంటారు మనల్ని, అందులో చాక్లెట్స్ అంటే చిన్నపిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు క్వైట్ కామన్ చాక్లెట్ అందులో మంచి ఇంగ్రీడియంట్స్ కలిపి కనుక మిక్స్ చేసేస్తే హెల్దీ ఫుడ్ కూడా. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు సార్ మనల్ని, క్లాసెస్ గురించి కానివ్వండి, ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నామని బిజినెస్ ఐడియాస్ గురించి, స్టార్టప్స్ గురించి, దానికి సంబంధించి మన దగ్గర వర్క్షాప్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? గారు, ఈ మంత్ మీరు చెప్పినట్టు ఈ బిజినెస్ స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి చాలా మందికి ఇందులో డౌట్స్, కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంతమంది చూడండి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఏ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలో తెలియదు. కొంతమంది రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి డబ్బులన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది దగ్గర ఐడియా ఉంటుంది, నా ఐడియా అసలు తిరుగులేదు దీనికి, ఈ ఐడియాని ఎవరికి ముందు పెట్టినా డబ్బులు వచ్చి పడతాయి అంటారు. బట్ 1 year 2 years అయినా ఐడియా అక్కడే ఉంటుంది, ఎగ్జిక్యూషన్ వరకు వెళ్దు. దీనికి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి ఇలా బిజినెస్లో. అయితే ఈ బిజినెస్ స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాల్సి వచ్చినా మనం ఈ మంత్ 30 and 31 హైదరాబాద్లో ఒక వర్క్షాప్ చేయబోతున్నాం. ఈ వర్క్షాప్లో ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి 50 మినిమం చెక్ లిస్ట్ ఉంటుంది. 50 మినిమం పాయింట్స్ని మనం చెక్ లిస్ట్గా కన్సిడర్ చేసి ప్రతి పాయింట్ వ్యాలిడ్గా ఉందా లేదా, లోగో ఉందా లేదా, బిజినెస్ కార్డ్ ఉందా లేదా, మన మార్కెటింగ్ ఎంతవరకు వచ్చింది, ప్రొడక్ట్ టెస్టింగ్ జరిగిందా లేదా, లేదు అగ్రికల్చర్ ప్రొడక్ట్ చేద్దాం అనుకుంటున్నా ఆ ప్రొడక్ట్ ఏ కంట్రీస్లో డిమాండ్ ఉంది, అలా డిఫరెంట్ బిజినెస్కి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ కామన్గా ఏ బిజినెస్ మొదలుపెట్టినా ఒక 50 చెక్ పాయింట్స్ మనం చూసుకోవాలి. ఆ చెక్ పాయింట్స్ అన్నీ కూడా ఈ 2 daysలో కవర్ చేస్తూ, సపోజ్ మీరు వర్క్షాప్ అటెండ్ అయ్యారు, మీకు సేల్స్ తెలియదు, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది కానీ మీకు సేల్స్ ఎలా చేయాలో తెలియదు. సేల్స్ ఎలా చేయాలంటే అందులో ఉండే స్ట్రాటజీస్ ఏంటి, ఏ పాయింట్స్ యూస్ చేసి మనం సేల్స్ పెంచుకోవాలి, లేదు మార్కెటింగ్ ఉపయోగించాలంటే ఈ రోజుల్లో ఉన్న ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ బాగుంటుందా, లేదంటే అవుట్డోర్ మార్కెటింగ్ బాగుంటుందా. ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఇంపార్టెంట్. అందరికీ డిజిటల్ మార్కెటింగ్ సూట్ అవుతుంది, అందరికీ అవుట్డోర్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది. ఇలా ఎన్నో పాయింట్స్ ఉంటాయి మేడం. సో ఈ పాయింట్స్ అన్నిటిని కూడా ఆ 2 days కవర్ చేస్తూ దానికి కావాల్సిన కేస్ స్టడీస్, ఇంతకుముందు ఆ పర్టికులర్ పాయింట్ మీద సక్సెస్ ఫెయిల్యూర్ అయిన పాయింట్స్ కానీ కంపెనీస్ కానీ ఏమేమి ఉన్నాయి, మనం ఆన్ ద స్పాట్ దాని మీద ఏం వర్కౌట్ చేయాలి, వాళ్ళకి కొన్ని అసైన్మెంట్స్ కూడా ఉంటాయి చేయాల్సినవి వర్క్షాప్లో. సో ఇవన్నీ చేసినప్పుడు ఏంటి అంటే పర్వాలేదు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి నేను కాన్ఫిడెంట్గా బిజినెస్ చేయగలను, ఈ ఇన్పుట్స్ నా దగ్గర ఉన్నాయి, ఈ నాలెడ్జ్ నా దగ్గర ఉంది, ఒకళ్ళు నేను స్టార్ట్ చేసిన ఈ పాయింట్స్ దగ్గర నేను వెరిఫై చేసుకుంటే బిజినెస్ ఈజీ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఈ వర్క్షాప్లో. సో ఆ వర్క్షాప్ని మనం July 30 and 31 హైదరాబాద్లో కండక్ట్ చేద్దాము. బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు, కాన్ఫిడెంట్గా మీ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎజెండా ఏంటంటే మీ బిజినెస్ మొదలు పెట్టేంత ఈజీగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్యావ్ ఎ గుడ్ డే.